Hi, welcome to Sri Venkateshwara Academy. Our coaching leads to your success. Today we are going to start Venn diagrams. So this Venn diagrams topic, this is very important for all competition exams. Today in this class, we are going to discuss about regarding all competitive exams, how Venn diagrams topic can be solved. So in this topic, we are going to discuss from very basic level to advanced level. So no need to worry, whenever if you are practicing, Venn diagrams, whatever I am discussing in the class, that itself is more than enough for you. సో మీరు ఎటువంటి పోటీ పరీక్షలకైనా వెన్ డయాగ్రామ్స్ నుంచి ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయాలి అనుకుంటున్నారంటే ఈ క్లాస్ విన్న తర్వాత నంబర్ ఆఫ్ టెస్ట్ రాయండి, అది మోర్ దాన్ ఇనఫ్. సో లాట్ ఆఫ్ మోడల్స్ ఈ క్లాస్లో మనం టోటల్గా కవర్ చేస్తామని. సో లెట్ అస్ ఫస్ట్ స్టార్ట్ అవర్ టాపిక్. వెన్ డయాగ్రామ్స్లో మనకి ముఖ్యంగా 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్ అంట. గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ఒకటి 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్, రెండోది వచ్చేసి 3 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్, మూడోది వచ్చేసి 4 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్. సో ప్రతి వెన్ డయాగ్రామ్కి 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్కి, 3 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్కి, 4 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్కి ఎలా సాల్వ్ చేయాలో మనం ఈ వీడియోలో చూస్తాం. తర్వాత రిలేషనల్ వెన్ డయాగ్రామ్స్, జియోమెట్రిక్ వెన్ డయాగ్రామ్స్, ఈ రెండు కూడా ముఖ్యంగా ప్రతి పోటీ పరీక్షల్లో అడుగుతూ ఉంటాడు. సో లెట్ us స్టార్ట్ గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్. ఫస్ట్ మనం ఇప్పుడు గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్. 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్ లో ఫస్ట్ మనకి ఏరియా డ్రా చేయడం రావాలి. సో టోటల్ రీజన్స్ ఫార్మ్డ్ ఇన్ 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 2. ఒకవేళ నేను 3 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ తీసుకున్నాను అనుకోండి, 2 to the power of 3 అవుతుంది. అదే 4 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ తీసుకున్నాను అనుకోండి, 2 to the power of 4 అవుతుంది. సో హియర్ 2 to the power of 2 means how many regions? 4 regions. 2 to the power of 3 means how many regions? 8 regions. 2 to the power of 4 means how many regions? 16 regions. అయితే ఇప్పుడు మనం 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్ లో టోటల్ ఎన్ని రీజన్స్ ఉంటాయి? 4 రీజన్స్ ఉంటాయి. సో ఇది శాంపుల్ స్పేస్ అనుకుంటే ఇది ఏకి సంబంధించిన రీజన్ అనుకుందాం, అండ్ ఇది బికి సంబంధించిన రీజన్ అని అనుకుందాం. అయితే ఇది ఒక రీజన్, ఫస్ట్ రీజన్. ఇది కామన్ గా ఉండేటువంటి రీజన్. ఇది రెండో రీజన్. దిస్ ఈజ్ 4th రీజన్, దిస్ ఈజ్ 3rd రీజన్. సో టోటల్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఈజ్ 4. ఒకవేళ మీకు క్వశ్చన్లో ఎలా అడుగుతాడు అంటే కాఫీ తాగే వాళ్ళు సంఖ్య ఇస్తాడు, టీ తాగే వాళ్ళ సంఖ్య ఇస్తాడు, 2 ఇస్తాడు. దాని తర్వాత అసలు ఏమీ తాగనటువంటి వాళ్ళ సంఖ్య ఇస్తాడు, దాని తర్వాత 2 తాగే వాళ్ళ సంఖ్య ఇస్తాడు. సో ఇది ఓన్లీ కాఫీ తాగే వాళ్ళ సంఖ్య. దిస్ ఈస్ ద పీపుల్ హూ విల్ ప్రిఫర్ ఓన్లీ కాఫీ. దిస్ వన్ ఈస్ ద పీపుల్ హూ ప్రిఫర్ only tea. This region is the people who prefer coffee and as well as tea. This is the region where people won't prefer anything, either coffee nor tea. So this is with regard to this. So 2 grouped Venn diagrams, there are 4 regions. First one is only A, this part is only A, this part is only B, this part is both A and B, and this part is neither A nor B. అయితే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, A corresponds to only A or exactly A, B corresponds to only B or exactly B, R corresponds to A intersection B, both అంటే A and B, N corresponds to neither A nor B. అయితే ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి జాగ్రత్తగా, దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే this area is A అంటే ఇదింత పార్ట్ A, and this part is B, only B, and ఇది కామన్ పార్ట్, and this is neither A nor B. అయితే టోటల్ ఎంత అంటే ఎంత అంత మనము మ్యూతో డెసిగ్నేట్ చేసుకున్నాం. టోటల్ ఎంత అంటే ఎంత? A ప్లస్ B ప్లస్ ఈ మధ్యలో పార్ట్ ని మనం R గనక అనుకుంటే A ప్లస్ B ప్లస్ R ప్లస్ N. సో దిస్ ఈస్ టోటల్ రీజన్ ఆఫ్ 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్. సో
ఇప్పుడు చూడండి క్వశ్చన్స్ మీకు ఎలా అడుగుతాడు అంటే ఓన్లీ ఏ ఎంతమంది, ఓన్లీ బి ఎంతమంది, బోత్ ఏ అండ్ బి ఎంతమంది, లేదా ఎన్ అసలు ఏది లేనిది నైదర్ ఏ నార్ బి ఎంతమంది. హౌ దే విల్ ఆస్క్ క్వశ్చన్స్ మీన్స్ ఓన్లీ ఏ హౌ మెనీ మెంబర్స్, ఓన్లీ బి హౌ మెనీ మెంబర్స్, అండ్ ఓన్లీ both A and B how many members, and neither A nor B how many members. Like this they will ask the question. So other type of questions, either three type of important questions, directly you can remember the formulas and apply. Just ఈ ఫార్ములాలు నేర్చుకోవడం వల్ల మీరు సింపుల్ గా అప్లై చేస్తున్నారంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. బిలాంగ్స్ టు ఎగ్జాక్ట్లీ వన్ గ్రూప్ ఆర్ ఓన్లీ వన్ గ్రూప్ అని క్వశ్చన్ లో కనుక అడిగితే ఒకే జాతికి చెందిన వాళ్ళు, బిలాంగ్స్ టు వన్ గ్రూప్ లేదా ఓన్లీ వన్ గ్రూప్ అన్న రెండు ఒకటే, దట్ ఈస్ ఏ ప్లస్ బి. బిలాంగ్స్ టు అట్లీస్ట్ వన్ గ్రూప్ ఏ ప్లస్ బి ప్లస్ ఆర్, బిలాంగ్స్ టు అట్మోస్ట్ వన్ గ్రూప్ ఏ ప్లస్ బి ప్లస్ ఎన్. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో బిలాంగ్స్ టు ఎగ్జాక్ట్లీ వన్ గ్రూప్ అన్నారు అనుకోండి, బిలాంగ్స్ టు ఎగ్జాక్ట్లీ వన్ గ్రూప్ అంటే ఏమి ఏ ప్లస్ బి. బిలాంగ్స్ టు అట్లీస్ట్ వన్ గ్రూప్ అన్నాడు అనుకోండి ఏ ప్లస్ బి ప్లస్ ఆర్. బిలాంగ్స్ టు అట్మోస్ట్ వన్ గ్రూప్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఎన్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈక్వేషన్స్ కనుక సింపుల్ ఫార్ములాస్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే దీని మీద కొన్ని ప్రశ్నలు సాల్వ్ చేయడం వల్ల మీకు మంచి అవగాహన అనేది వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఒకే ఒక క్వశ్చన్ ద్వారా మనం 5 ప్రశ్నలు సాల్వ్ చేస్తాం. సో చూడండి ప్రశ్న ఈ విధంగా అడుగుతున్నాడు. ఇన్ ఏ సర్వే కండక్టెడ్ 180 స్టూడెంట్స్ ఆఫ్ ఏ కాలేజ్, ఇట్ వాస్ ఫౌండ్ దట్ 70 స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ మ్యాథమెటిక్స్, 90 ఆప్టెడ్ ఫర్ ఫిజిక్స్ అండ్ 25 స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. అయితే ఇది 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అని ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకు? ఇక్కడ ఉండేటువంటిది 2 సబ్జెక్టులు, ఒకటి మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది, రెండోది ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది. 2 సబ్జెక్టులు ఉన్నాయి. అయితే ఈ 2 సబ్జెక్టులు ఆఫ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒకే ఒక సబ్జెక్ట్ చూస్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకో సబ్జెక్ట్ చూస్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఇది 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అని అర్థమైంది కదా. ఇది 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అని అర్థమైన తర్వాత ఫస్ట్ మీరు డయాగ్రామ్ వెన్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి, లేదంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు. నీట్గా వెన్ డయాగ్రామ్ అనేది నేను ఎలా అయితే నేర్పించానో ఆ పద్ధతిలో సింపుల్గా డ్రా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు వాడు అనేది ఏమిటి, టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు జాగ్రత్తగా చూడండి. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 180 అనుకోవచ్చా. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 180 స్టూడెంట్స్. It was found that 70 students opted mathematics. అయితే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏమిటంటే వాళ్ళు సింపుల్గా ఒక సర్కిల్ తీసుకొని 70 అని రాసుకుంటూ ఉంటారు. దీనివల్ల దే విల్ గెట్ రాంగ్ ఆన్సర్స్. అయితే ఈ విధంగా చేయకూడదు. ఫస్ట్ మీరు ఏ పద్ధతిలో చేయాలో చెప్తాను చూడండి. ఇన్ ఏ సర్వే కండక్టెడ్ 180 స్టూడెంట్స్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 180 స్టూడెంట్స్ ఉన్నారు. It was found that 70 students opted mathematics. అయితే మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ని 70 స్టూడెంట్స్ తీసుకున్నారు. అయితే ఓన్లీ మ్యాథమెటిక్స్ 70 స్టూడెంట్స్ తీసుకోలేదు. మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ని 70 స్టూడెంట్స్ తీసుకున్నారు. 90 స్టూడెంట్స్ దే హావ్ టేకెన్ ఫిజిక్స్. 90 స్టూడెంట్స్ ఫిజిక్స్ తీసుకున్నారు. మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత, మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య 70. ఫిజిక్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది, 90 మెంబర్స్. అయితే 25 స్టూడెంట్స్ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ తీసుకున్నారు. 25 స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ తీసుకున్నారు. ఈ పద్ధతి ప్రకారం ఇప్పుడు చూడండి, మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళు 70 మెంబర్స్ అంటే ఆల్రెడీ 25 మెంబర్స్ మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మిగిలిపోయిన వాళ్ళు 45 మెంబర్స్. ఓన్లీ మ్యాథ్స్ తీసుకునే వాళ్ళు 45 మెంబర్స్. ఈ విధంగా వేసుకోవాలి. దీన్ని డైరెక్ట్ గా 70 వేసుకోకూడదు. ఇది 45. ఓన్లీ మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య 45. దాని తర్వాత 2 తీసుకుంటున్న వాళ్ళు మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ తీసుకుంటున్న వాళ్ళు 25 మెంబర్స్. దాని తర్వాత ఫిజిక్స్ చూడండి ఎంతమంది, ఇప్పుడు టోటల్ ఫిజిక్స్ 90 మెంబర్స్ అంటే టోటల్ 65 మెంబర్స్ దే హ్యావ్ టేకెన్ ఫిజిక్స్ సబ్జెక్ట్.
So in a survey conducted 180 students of a college, it was found that 70 taken mathematics. 70 taken mathematics లో మనం ఎంతమంది 2 సబ్జెక్టులు తీసుకుంటున్నారో వాళ్ళని తీసేయాలి. ఇది బోత్ రీజన్ కాబట్టి దీన్ని తీసేయాలి. సో ఓవరాల్ అసలు ఏ సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు ఇది 45 ప్లస్ 25 ప్లస్ 65 అయితే టోటల్ తీసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత? 135 మెంబర్స్ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే మిగిలిపోయిన వాళ్ళు ఎంతమంది ఒక సబ్జెక్ట్ కూడా తీసుకోవడం లేదు? అయితే 45 స్టూడెంట్స్ ఏ సబ్జెక్టు తీసుకోవడం లేదు. అర్థమైందా? దీని తర్వాత దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడో చూద్దాం. ఈ డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత ఎటువంటి ప్రశ్న అయినా అడగని మనం చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. వన్స్ ఈ డయాగ్రామ్ మీరు జాగ్రత్తగా డ్రా చేసుకున్నారు అంటే ఏ ప్రాబ్లం అడిగినా కూడా జాగ్రత్తగా మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. సో ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏమిటి? జాగ్రత్తగా చూడండి. హౌ మెనీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్? హౌ మెనీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్? అయితే అమ్మా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్కి సంబంధించి ఫార్ములా ఏమిటి అని ఆల్రెడీ చెప్పిన. అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ బిలాంగ్స్ టు అట్లీస్ట్ వన్ గ్రూప్. దీనికి ఏం చెప్పాను నేను? ఏ ప్లస్ బి ప్లస్ ఆర్ బిలాంగ్స్ టు అట్మోస్ట్ వన్ గ్రూప్ ఏ ప్లస్ బి ప్లస్ ఎన్ బిలాంగ్స్ టు ఎగ్జాక్ట్లీ వన్ గ్రూప్ ఆర్ ఓన్లీ వన్ గ్రూప్ ఏ ప్లస్ బి. ఈ మూడు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బిలాంగ్స్ టు అట్లీస్ట్ వన్ గ్రూప్ అంటే ఏమి? ఏ ప్లస్ బి ప్లస్ ఆర్. బిలాంగ్స్ టు అట్లీస్ట్ వన్ గ్రూప్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఆర్. సో ఇప్పుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏమిటి మనకి? హౌ మెనీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అంటే వాట్ ఈస్ ద ఈక్వేషన్? ఏ ప్లస్ బి ప్లస్ ఆర్. అయితే ఏ వాల్యూ ఎంతమ్మా మనకి? ఏ వాల్యూ, దిస్ ఈజ్ ఏ వాల్యూ 45 ప్లస్ బి వాల్యూ ఎంత? బి వాల్యూ 65 ప్లస్ ఆర్ వాల్యూ ఎంతమ్మా? ఆర్ వాల్యూ 25. అయితే ఓవరాల్ ఆన్సర్ మనకి ఎంత వస్తుంది? 135. సో ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? హౌ మెనీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ అట్మోస్ట్ వన్ సబ్జెక్ట్. అట్మోస్ట్ వన్ సబ్జెక్ట్ కి ఫార్ములా ఏం చెప్పాను నేను? ఏ ప్లస్ బి ప్లస్ ఎన్. ఏ ప్లస్ బి ప్లస్ ఎన్. అయితే ఏ వాల్యూ ఎంత? 45. బి వాల్యూ ఎంత? 65. ఎన్ వాల్యూ ఎంత? 45. సో ఈ విధంగా మనకు 15 ప్లస్ 1 155. టోటల్ ఆన్సర్ ఈజ్ 155. చాలా జాగ్రత్తగా ఎటువంటి అడిషన్ మిస్టేక్ లేకుండా ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఏ అడిషన్ మిస్టేక్ చేసినా ఆప్షన్స్ అనేవి మీకు కనిపిస్తాయి. కాబట్టి దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. అయితే ఇంకో క్వశ్చన్ మనం చూద్దాం జాగ్రత్తగా. ఇంకో క్వశ్చన్ ఏమి? నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఓన్లీ ఫర్ ఫిజిక్స్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఓన్లీ ఫర్ ఫిజిక్స్. ఓన్లీ ఫిజిక్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? సో ఓన్లీ ఫిజిక్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? ఇది మ్యాథమెటిక్స్, ఇది ఫిజిక్స్ కదా. కాబట్టి ఓన్లీ ఫిజిక్స్ తీసుకున్న వాళ్ళు 65 మెంబర్స్. సో ఓన్లీ ఫిజిక్స్ తీసుకున్న వాళ్ళు 65 మెంబర్స్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం అట్లే. హౌ మెనీ స్టూడెంట్స్ డిడ్ నాట్ ఆప్ట్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ ద టూ సబ్జెక్ట్స్. ఏ సబ్జెక్ట్ తీసుకోనటువంటి స్టూడెంట్స్ ఎంతమంది? హౌ మెనీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ నాట్ ఆప్టెడ్ ఫర్ ఎనీ ఆఫ్ ద టూ సబ్జెక్ట్స్. ఏ సబ్జెక్ట్ తీసుకోని వాళ్ళు అంటే ఈ రీజనేనా? ఎంతమంది ఉన్నారు? 45 మెంబర్స్. అర్థమైందా? టోటల్ గా 45 మెంబర్స్ ఉన్నారు. ఏ సబ్జెక్ట్స్ తీసుకొని వాళ్ళు 45 మెంబర్స్. దాని తర్వాత అమ్మ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ ఎగ్జాక్ట్లీ వన్ సబ్జెక్ట్. ఒకే ఒక సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? హౌ మెనీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ ఎగ్జాక్ట్లీ వన్ సబ్జెక్ట్. మీకు ఎగ్జాక్ట్లీ వన్ సబ్జెక్ట్ కి నేనేం చెప్పానమ్మా చూడండి జాగ్రత్తగా. హౌ మెనీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ ఎగ్జాక్ట్లీ వన్ సబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ వన్ సబ్జెక్ట్ కి ఏం చెప్పానమ్మా? ఏ ప్లస్ బి. ఎగ్జాక్ట్లీ వన్ సబ్జెక్ట్ కి ఏ ప్లస్ బి. కాబట్టి మీరు ఆ సింపుల్ ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ వన్ సబ్జెక్ట్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ ఎగ్జాక్ట్లీ వన్ సబ్జెక్ట్. సింపుల్ గా దీని ఆన్సర్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి 45 ప్లస్ 65. ఓవరాల్ ఆన్సర్ ఈజ్ 110. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్ కి సంబంధించి
ఈ బేసిక్ ఫార్ములాస్ చదవడం వల్ల డైరెక్ట్గా మీరు ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్ కి సంబంధించి ఇంకొన్ని ప్రశ్నలు చేద్దాం. క్వశ్చన్ నంబర్ 6 టు క్వశ్చన్ నంబర్ 10. ఇన్ ఏ కాలేజ్ ఆఫ్ 200 స్టూడెంట్స్, ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే మీరు వెన్ డయాగ్రామ్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామా లేక 3 గ్రూప్డ్ వెన్ డయాగ్రామా 4 గ్రూప్డ్ వెన్ డయాగ్రామా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఉన్నది ఏమి 2 గేమ్స్ ఉన్నాయి, ఫుట్బాల్ ఒకటి క్రికెట్ ఒకటి, విచ్ మీన్స్ ఇట్ ఈస్ 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్. 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ కి సంబంధించి 4 రీజన్స్ ఉంటాయని ఇప్పుడే చెప్పాను మీరు. ఫస్ట్ టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 200 మెంబర్స్. ఓవరాల్ దీని స్పేస్ ఎంత, శాంపుల్ స్పేస్ 200 మెంబర్స్. దీని తర్వాత 80 స్టూడెంట్స్ ప్లే ఫుట్బాల్, ఫుట్బాల్ ఆడేవాళ్ళు 80 మెంబర్స్. సో ఇది ఈ టోటల్ సర్కిల్ ఫుట్బాల్ ని రిప్రజెంట్ చేస్తుంది కదా, ఈ టోటల్ సర్కిల్ వాల్యూ ఫుట్బాల్ వాల్యూ ఈజ్ 80. దాని తర్వాత 100 స్టూడెంట్స్ దే విల్ ప్లే క్రికెట్. 100 స్టూడెంట్స్ క్రికెట్ ఆడతారు కాబట్టి దీని టోటల్ వాల్యూ క్రికెట్ వాల్యూ ఈజ్ టోటల్ 100. And 30 students they will play both football and cricket. ఫుట్బాల్ అండ్ క్రికెట్ కామన్ గా ఉండే జోన్ ఇది కాబట్టి దీని వాల్యూ టోటల్ వాల్యూ 30, ఆర్ వాల్యూ అనుకోవాలి అన్నారు. సో ఆర్ వాల్యూ ఈజ్ 30. కాబట్టి ఫుట్బాల్ టోటల్ వాల్యూ 80, క్రికెట్ టోటల్ వాల్యూ 100 అండ్ కామన్ గా రెండు ఆడే వాళ్ళ సంఖ్య 30. సో ఇప్పుడు ఓవరాల్ గా మీరు చూస్తే గనక 100 ఒకటి 80 ఒకటి. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ గా 200 స్టూడెంట్స్, అందులో ఫుట్బాల్ 80, ఇది 30 అంటే దిస్ టోటల్ వాల్యూ ఎంత ఉంటుంది, దిస్ టోటల్ సర్కిల్ వాల్యూ ఈజ్ 80. అంటే ఇదింత పోర్షన్ 30 అంటే మిగిలిపోయిన పోర్షన్ దిస్ ఈజ్ 50. అండ్ ఇఫ్ దిస్ ఈజ్ టోటల్ 30 అనుకుంటే ఇది టోటల్ సర్కిల్ వాల్యూ 100. అయితే ఓన్లీ క్రికెట్ ఆడే వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు చూడండి ఇది ఫుట్బాల్ అండ్ క్రికెట్ కి కామన్ జోన్. అంటే ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడేవాళ్ళు 30 మెంబర్స్ అంటే ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు 100, ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు 70. అర్థమవుతుందా అమ్మా? ఇప్పుడు చూడండి న్యూ టోటల్ 200, ఇదొకటి 50 ఓన్లీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు, దాని తర్వాత 30 కామన్ గా ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడేవాళ్ళు, అండ్ 70 అంటే క్రికెట్ మాత్రమే ఆడేవాళ్ళు. సో ఇది టోటల్ వాల్యూ 150 అవుతుంది కనుక అసలు ఏ గేమ్ ఆడని వాళ్ళు 50 మెంబర్స్, దాన్ని మనం ఎన్ వాల్యూ అనుకోవాలి అన్నా. ఇప్పుడు చూడండి టోటల్ గా 50 + 70 120 + 30 150. సో టోటల్ గా ఏదో ఒక గేమ్ ఆడుతున్న వాళ్ళు 150 మెంబర్స్. అసలు ఏ గేమ్ ఆడని వాళ్ళు 200 లో నుంచి 150 కనుక మనం తీసేస్తే 50 మెంబర్స్ ఏ గేమ్ ఆడట్లేదు. దాని తర్వాత చూడండి దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అయినా రాని మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే అట్లీస్ట్ 1 గేమ్. మీకు ఆల్రెడీ చెప్పిన సింపుల్ గా ఫార్ములా అప్లై చేయండి ఆన్సర్ తండి అని. అట్లీస్ట్ వన్ గేమ్ కి సంబంధించి సింపుల్ ఫార్ములా ఏంటి, a + b + r. ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 50, b వాల్యూ ఎంత 70, r వాల్యూ ఎంత 30. సో టోటల్ ఆన్సర్ ఈజ్ 150. సో 150 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వన్స్ ఈ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఎటువంటి ప్రశ్న అయినా అడగని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే అట్మోస్ట్ 1 గేమ్. అట్మోస్ట్ 1 గేమ్ కి నేను ఏం చెప్పాను ఆల్రెడీ మీకు, a + b + n. సో ఏ వాల్యూ ఎంత ఇక్కడ 50, b వాల్యూ ఎంత 70, n వాల్యూ ఎంత 50. సో టోటల్ విల్ బి 170. సో 170 స్టూడెంట్స్, how many students play at most 1 game means 170 students will play at most 1 game. Next చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మా, how many students play only cricket. ఓన్లీ క్రికెట్ అంటే ఏమన్నాను నేను, ఏ వాల్యూ డైరెక్ట్ గా. సో ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది, ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది, దిస్ ఈస్ బి. ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు 70 మెంబర్స్. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, హౌ మెనీ స్టూడెంట్స్ డు నాట్ ప్లే ఎనీ ఆఫ్ ద 2 గేమ్స్. అసలు ఏ గేమ్ ఆడని వాళ్ళు 50 మెంబర్స్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.